సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. దేవ, చాలా రోజుల తర్వాత మరలా మమ్మల్ని ఇలా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సర్వసత్యంలోనికి నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. లూకా సువార్త మొదటి అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం చూసుకుంటాం. మీకు రక్షణ గురించి పాఠాలు చెప్పాను. తర్వాత ఉన్నదండి యేసుక్రీస్తు ఎవరు, ఆయన చేసిన కార్యం ఏంటి, ఆయన చెప్పిన బోధలేంటి, ఆయన బోధించిన సంగతులేంటి. ఈ కోణంలో మనం వెళ్తాం. ఈ కోణంలో వెళ్ళడానికే మనం యేసుక్రీస్తు గారి గురించి మొట్టమొదటిగా ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తారు ఇశ్రాయేల్ ప్రజలకి. ఎవరంటే కనుక బాప్తిస్మిచ్చి యోహాను గారు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను గారి పుట్టుక దగ్గర నుంచి మనం వెళ్దాం. ఓకే, రైట్. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినండి. బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి లూకా సువార్తలో స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టిన విధానం, ఆయన పెరిగిన విధానం, ఆయన ప్రకటించిన సంగతులు, వీటన్నిటిని గురించి కూడా ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత ఆయన యేసుక్రీస్తు గారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి మనం తెలుసుకోవాలంటే, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి అపోస్తులు నజరేయుడైన యేసు యొక్క మరణ పునరుద్ధానం, నజరేయుడైన యేసుని అభిషక్తునిగా తీర్చింది మన పితరుల దేవుడైన యెహోవా, ఆయనే తండ్రి అనేసి వీళ్ళు ప్రకటించడానికి ముందు బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రకటించారు అని చెప్పి సాక్ష్యం పలుకుతూ ఉంటారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు మాటలు మీరు విన్నారు కదా, ఆయన ఈయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చారు? నా వెనక వచ్చుచున్నవాడు చెప్పుల మోయిటకైనా నేను పాత్రుడను కాను అని ఎవరి గురించి అయితే చెప్పాడో ఆయనే ఈయన అని చెప్పారు. ఇంకా ఏమని చెప్పారు? బాప్తిస్మిచ్చి యోహాను గారు యొర్దాను నదిలో బాప్తిసం ఇచ్చుచు పాపక్షమాపణ నిమిత్తము అందరూ బాప్తిసం పొందవలనని చెప్పాడు. ఆ పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసం ఎవరి యందు విశ్వాసం ద్వారా తీసుకోవాలంటే ఈయన యందే. అంటే ఈయన యందు విశ్వాసం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది అనేసి ఆయన ప్రకటించుచూ వచ్చాడు. కాబట్టి ఆ పాపక్షమాపణ పొందుకునేది ఈయన మూలంగానే. కాబట్టి ఈయన యందు మీరు విశ్వాసం ఉంచాలని చెప్పేసి ఆ, యోహాను గారు ముందు నుంచి కూడా మాట్లాడుతూనే వచ్చారు అని చెప్పి వీళ్ళు ఇశ్రాయేలు సమాజంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అపోస్తులు అందరూ కూడా ప్రకటించారు ఈ విషయాన్ని. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు తెలియజేసినటువంటి రీతిగా ఆయన మాటలు మీరు విన్నారు కదా, ఆయన మాటలు ఎవరి గురించో కాదు, నజరేయుడైన యేసుని గురించే ఆ మాటలు పలికారు. కాబట్టి ఈయనను మీరు ఖచ్చితంగా అంగీకరించాలి, ఈయనను మీరు ఖచ్చితంగా విశ్వసించాలి అనేసి అపోస్తులు యెరూషలేము మధ్యన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు మధ్యన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ సంగతులు ఎత్తుకుని వచ్చారు. అందుకే మనకి బాప్తిస్మిచ్చి యోహాను గారి ఒక జీవితం గురించి స్టడీ చేయాలి మనం ఖచ్చితంగా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మన వాక్య తరగతుల్లో ఉన్నాం. మీ అందరికీ కూడా వాక్యం గురించి ఒక అవగాహన, బైబిల్లో ఉన్నటువంటి దేవుని గురించి ఒక అవగాహన మనం కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ సంగతులన్నీ మీకు చెప్తున్నాను. అందుకే మొట్టమొదటిగా అపోస్తులు సువార్త ప్రకటించిన విధానం, సువార్త అంటే ఏంటి, అది ఏ విధంగా ప్రకటించారు, యెరూషలేములోకి వెళ్ళి ప్రకటించారు, సమరయ పట్టణాలకు వెళ్ళి ప్రకటించారు, ఆ తర్వాత అన్యజనుల మధ్యకి వెళ్ళి ప్రకటించారు. దేవుడు భూమి మీద ఉన్న ప్రజల్ని 3 రకాలుగా చూశాడు. ఒకటేంటంటే ఇశ్రాయేలీయులు, రెండోది ఏంటంటే సమరయులు, మూడవది ఏంటంటే కనుక అన్యజనులు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు అంటే యాకోబు కుటుంబంలో నుంచి వచ్చినవారు. సమరయులు అంటే ఇశ్రాయేలీలకి అన్యజనులకి పుట్టిన సంతానం. ఇశ్రాయేలీలకి అన్యజనులకి అంటే వారు వీరిని వివాహాలు చేసుకుంటే పుట్టిన సంతానం ఎవరు? సమరయులు. అంటే సమరయ పట్టణంలో వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఒకానొక కాలంలో సమరయ పట్టణంలో కూడా ఇశ్రాయేలీలే ఉండేవారు. ఆ తర్వాత ఇటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ఐ థింక్ ఎజ్రా నెహెమ్యా గారి కాలంలో అనుకుంటా, వారికి సెపరేట్ ఒక భూభాగాన్ని ఇచ్చేస్తారు. అంటే సెపరేట్ చేసేస్తారు. అంటే మీరు ఆ, ఖచ్చితంగా యాకోబు కుటుంబీకులను వివాహం చేసుకుని పుట్టినవారు కాదు మీరు, అన్యజనులకి ఇశ్రాయేలీలకి పుట్టినవారు కాబట్టి అని చెప్పేసి వారు ఏం చేశారంటే వారికి సపరేట్ ఒక భూభాగం ఇచ్చేసి అక్కడ పంపించేశారు.
ఆ భూభాగమే ఆ పరిస్థితే మనకి ఈ యొక్క సమరయ పట్టణం. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు, సమరయులు, అన్యజనులు. అవును కదా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదటిగా యెరూషలేములోకి వెళ్ళారు. అంటే ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించారు. వారి మధ్యనే సంచరించారు. వారి మధ్యన మాత్రమే సంచరించారు. ఇంకా చెప్పాలంటే గనక మెస్సైని గురించిన ప్రవచనాలు వారికి మాత్రమే ఉన్నాయి. అవును కదా. ఆ తర్వాత సమరయ పట్టణానికి వెళ్ళారు. ఆ తర్వాత అన్యజనుల పట్టణాలకు వెళ్ళారు. ఇప్పుడు యూదుల మధ్యన సమరయుల మధ్యన ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళు లేఖనాలని, అంటే లేఖనాలు అంటే ఏ లేఖనాలు, లేఖనాలలో ఉన్నటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాలను చూపించారు. అంటే మోషే ద్వారా తెలియజేసిన సంగతులు యేసుక్రీస్తు గారి గురించి, ప్రవక్తల గ్రంథాలు ఉన్న సంగతులు చూపించి, ప్రవచనాలు చూపించి, ఆ ప్రవచనం ఎవరి కోసమో కాదు, ఈయన కోసమే. ఆ ప్రవచన నెరవేర్పు ఈయనే. ఆ ప్రవచనంలో చెప్పబడిన సంగతులు ఈయన గురించే. ఈయనే నజరేయుడైన యేసు అనేసి వాళ్ళు ప్రవచనాలు చూపించి మాట్లాడారు. ఇంకా అన్యజనుల దగ్గరికి వస్తే వారికి ధర్మశాస్త్రం లేదు. మోసే ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి. తర్వాత మనమే, మనకు మోసే ధర్మశాస్త్రం తెలియదు కదా. ప్రవక్తల గ్రంథాలు లేవు కాబట్టి వారికి మాత్రం యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుద్ధానం గురించి, ఆయనను పంపించినట్టు తండ్రిని గురించి ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అవును కదా. ఈ విషయాలన్నీ కూడా మొదటగా మనం చూసుకున్నాం, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అవును కదా. అయితే ఇక్కడ ఈ విషయాలు ఎందుకు మీకు మరలా జ్ఞాపకం చేస్తానంటే, ఇశ్రాయేలు ప్రజలు మధ్యకి అపోస్తులు అనబడిన వారు ఎవరెళ్ళి వాక్యం చెప్పినా కానీ బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి ఆ, తెలియజేయకుండా, చెప్పకుండా అయితే మాత్రం లేరు వాళ్ళు. బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి మాట్లాడుతూనే వచ్చారు వాళ్ళు. కాబట్టి బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సినటువంటి అవసరత, ఆవశ్యకత మనకు ఉంది. ఎందుకంటే మనం క్రైస్తవులం. ఎందుకంటే మనం క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్న వాళ్ళం. ఆ క్రీస్తు ఎవరంటే గనక నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసే క్రీస్తు. యేసే క్రీస్తు. ఆయన యందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్న దేవుని పిల్లలం. దేవుని రాజ్యం, దేవుని సంఘం, లోకంలో ప్రత్యేకింపబడిన వారం, ప్రభునందు పాపక్షమాపణ పొందుకున్న వారం, నిరీక్షణ కలిగిన విశ్వాసంలో ఉన్నవారం. కాబట్టి ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మనం అవగాహన కలిగి ఉండడం మనకు చాలా మంచిది. మన బాధ్యత కూడా. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం కానించి, ఘనత వహించిన థెయోఫిలా. థెయోఫిలా అన్నది ఒక వ్యక్తి పేరు. అదొక పట్టణం పేరు కాదు, ఒక వ్యక్తి పేరు. అయితే లూకా గారు తన స్నేహితుడు, లేకపోతే తన చుట్టము, తన బంధువు తెలియదు కానీ ఈ థెయోఫిలా అనే వ్యక్తికి మాత్రం ఈ లేఖ రాస్తున్నాడు. రాస్తూ ఏమన్నాడంటే, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములు గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. లోకా గారు గ్రంథకర్త ఒక విషయాన్ని ఆ, తెలియజేసే ముందు ఒక ఇంట్రడక్షన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే థెయోఫిలాకి, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు, వాక్య సేవకులైన వారు, వాక్యాన్ని ప్రకటించేవారు ఎవరైతే ఉన్నారో వారు మనకి ఒక విషయాన్ని అప్పగించారు. మనకు ఒక విషయాన్ని తెలియజేశారు. ఆ విషయాన్ని నేను మన మధ్యన నిజంగా నెరవేరిందా లేదా అని చెప్పేసి వారు చెప్పినటువంటి సంగతులన్నిటినీ కూడా గుడ్డిగా నమ్మేయలేదు. ఎంక్వైరీ చేశాను. తరచి నేను కూడా చూశాను. తరచి నేను కూడా చూసి అవి రూఢిగా జరిగాయి. అది ఖచ్చితంగా జరిగాయి. అది సత్యం అని తెలుసుకొని నేను కూడా నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. నువ్వు ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలని చెప్పి నీకు తెలియజేస్తున్నానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బదలుగొట్టుకుంటూ వెళ్దాం ఒక్కొక్క వచనాన్ని. వాక్య సేవకులైన వారంటే ఎవరు? యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించింది మొట్టమొదటిగా ఎవరు? అపోస్తులే కదా. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళే కదా. వీరందరూ కదా. ఇందులో చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా సువార్త ప్రకటిస్తున్నారు. వీరు వాక్య సేవకులు. వాక్యం అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధానం గురించి ఇశ్రాయేలు ప్రజల మధ్యన ప్రకటించింది ఎవరు? వీళ్ళే కదా. ఎక్కడికి వెళ్ళి ప్రకటించినా మొట్టమొదటిగా ఎవరు ప్రకటించారు? వీళ్ళే కదా ప్రకటించారు. లోకా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్య సేవకులైన వారు అంటే దేవుడు ఏర్పరచుకున్న పనివారు.
దేవుడు తన వాక్యాన్ని ప్రకటించమని ఎవరినైతే కొంతమందిని ఏర్పరచుకున్నాడో, అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి వారిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము అని అంటున్నారు. ఈ వాక్య సేవకులైన వారు ఎవరో ఆరంభము నుండి కన్నులారా చూచిన వారంటే యేసుక్రీస్తు ఒక జీవితాన్ని దగ్గరుండి చూసిన వారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఒక జీవితాన్ని చూసింది ఎవరు? 12 మంది అపోస్తులే కదా. అందులో ఇస్కరియోతు యూద మరణించడం జరిగింది పశ్చాత్తాపంతో కదా. ఇంకా 11 మంది ఉన్నారు. ఇప్పుడు వాక్య సేవకులైన వారు ఎవరైతే ఉన్నారో ఆరంభము నుండి కన్నులారా చూచి, అంటే యేసుక్రీస్తు ఒక జీవితాన్ని కన్నులారా చూచి ఆయనతో 3.5 సంవత్సరాల పాటు వారు ప్రయాణం చేశారు. ఆయన ఒక పట్టణం నుండి ఒక పట్టణానికి వెళ్ళే ముందు ఆ రాత్రికాల సమయంలో అడవులలో లేకపోతే ఆ కొండలలో వాళ్ళు తలదాచుకుంటే వారు కూడా యేసుక్రీస్తు గారితో పాటు అక్కడే పడుకున్నారు. అరణ్యంలో వాళ్ళు బస చేసి ఉదయాన్నే లేచి మరలా పట్టణాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించేవారు. యేసుక్రీస్తు గారిని 3.5 సంవత్సరాల పాటు 24/7 అంటే 24 గంటలు కూడా వారు ఆయన వెంబడించారు. 11 మంది అపోస్తులు కూడా 12 మంది అపోస్తులు కూడా వెంబడించారు. అందులో ఇస్కరియోతు యూదా పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి 11 మంది కూడా యేసుక్రీస్తు గారు ఎక్కడికి వెళితే అక్కడ కూడానే ఉన్నారు. 3.5 సంవత్సరాల పాటు 24/7 ఆయన రాత్రి అయ్యేటప్పటికి ఎక్కడ నిద్రిస్తూ ఉండేవాడంటే ఎక్కువ శాతం ఎక్కడ నివసించాడంటే పట్టణానికి బయట ఉన్న అరణ్యంలో కొండ ప్రాంతంలో కొండలు ఉంటాయి కదా, అక్కడ వారు బస చేస్తూ ఉండేవారు. మరలా మార్నింగ్ లేచి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎక్కువ శాతం ఆయన బయటే పడుకున్నాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, తలవాల్చుకునేటైనను విశ్రాంతి తీసుకునేటైనను మనిషి కుమారుడికి ప్లేస్ లేదు, ఇల్లు లేదు అన్న రీతిగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి ఎందు నిమిత్తం వచ్చాడంటే గనక వాక్యాన్ని, దేవుని ఒక చిత్తాన్ని, పరలోక రాజ్య సువార్తను, పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి పరిస్థితులను, నిత్యజీవ సంబంధమైన పరిస్థితులను, తీర్పుని గురించిన పరిస్థితులను, సాతాను గురించిన పరిస్థితులను, లోకం చీకటిలో పరిస్థితి, ఆయన వెలుగే ఉన్నాడన్న పరిస్థితి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, వీటన్నిటిని గురించి కూడా ఆయన తెలియజేయడానికి వచ్చాడు. అందుకే నా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చాను, రండి మరి ఒక పట్టణంలోకి వెళ్ళి ప్రకటిద్దాము, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడుతున్న మాటలు మనకు కనబడుతూ ఉంటాయి సువార్తలలో కదా. అయితే ఇక్కడ ఈ ఒక యేసుక్రీస్తు గారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆరంభం నుండి కన్నులారా చూచి, ఈ విషయాన్ని చెప్తున్నవారు లూకా గారు ఎవరి వాక్యాన్ని విన్నారు? అపోస్తుల వాక్యాన్ని విన్నారు. లూకా గారు వారు చెప్పిన సంగతులన్నీ కూడా చెప్పినన్న వినేలేదు, చెప్పారు, విన్న తర్వాత ఏం చేశాడు? ఎంక్వైరీ చేశాను అంటున్నాడు. వాక్య సేవకులైన వారు ఆరంభం నుండి కన్నులారా చూశారు. యేసుక్రీస్తు గారితో తిరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అప్పగించారు ఈ సంగతులు అంటున్నారు. ఇప్పుడు లూకా గారే అపోస్తుల కార్యాలు రాశారు కదా. అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, ఒకసారి ఆ రిఫరెన్స్ మీరు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అపోస్తుల కార్యములు మనకి ఎనిమిదో వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఓకే, ఒకసారి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కానించి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మొదటి 2 వచనాల్లో ఏం కనబడుతుంది?
మేము ఏదైతే తాకామో మా చేతులతోటి, ఏదైతే కళ్ళారా చూసామో, ఏదైతే నిదానించి కనుగొన్నామో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను అన్నారు. ఆ జీవమును గురించి మేము కూడా సాక్ష్యం ఇస్తున్నాను అన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు కూడా 3.5 సంవత్సరాల పాటు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్థం అవ్వాలి ఇక్కడ. ఏంటంటే గనక వాక్య సేవకులైన వారు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ లూకా గారు? యేసుక్రీస్తు గారి శిష్యులతోటే మాట్లాడుతున్నాడు. వారి దగ్గరే ఈ లూకా గారు విన్నారు ఇయన్నీని. అందుకే ఏమన్నారంటే వారు చెప్తున్నప్పుడు మేము చూసాం. ఆయనతో ట్రావెల్ చేసాం. 3.5 సంవత్సరాల పాటు ఉన్నాం. ఆయన చుట్టుపక్కలే ఉన్నాం మేము. ఆయన తోడే ఉన్నాం మేము. ఆయన చెప్పిన ప్రతి పరిస్థితి చూసాం. ఆయన జీవితాన్ని చూసాం. ఆ తర్వాత వీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆయన సాధారణమైనటువంటి వాడు కాదు. ఆయన దేవునొక గొర్రెపిల్ల. ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడు. ఆయన దేవుడై ఉన్నవాడు. దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు. అంతే కదా! కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఒక మాట మీకు చూపిస్తా. సందర్భం వచ్చింది కాబట్టి. యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఇచ్చానమ్మా. ఓకే రైట్. యోహాను సువార్త ఒకసారి ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ అపోస్తులు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత వారికి కన్నులు వెలిగింపబడ్డాయి. ఎంతలా వెలిగింపబడ్డాయి అన్నది ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం కాడ నుంచి ఈ విషయంలో చాలా వివాదమే జరుగుతుంది. ప్రజెంట్ చాలా వివాదం జరుగుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మా ఊడు హార్న్ కొడుతున్నాడు. ఒక్క నిమిషం ఎవరినో ఒక్క పల్లవి పాడందమ్మా, నేను వచ్చేస్తాను. చల్లగా చూడు మయ్యా, చల్లగా చూడు మయ్యా, కుమారి ఓ కుమారి జగత్ముత్పత్తిదారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడు మయ్యా, చల్లగా చూడు మయ్యా. పనికిరాని పాత్రమని పారవేయకుమా, పొంగే పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రమని పారవేయకుమా, పొంగే పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగత్ముత్పత్తిదారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడు మయ్యా, చల్లగా చూడు మయ్యా. విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో
వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించు నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి హృదయ ప్రతిదారి విగతమైన నావంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశత నిండి ఉప్పొంగుచు ఆగంబునే వస్థితిన్ మనసేచ్చలన్నీయు స్థిరమనుచూని మనశ్శాంతి కోల్పోతేని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గముని మరచితి మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచూని మనశ్శాంతిని కోల్పోతేని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితివి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితిన్, నీ పాదంబుల్ పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తు కట్టిదారి రైట్ నా మాట అవునాలమ్మా, నా మాట వినబడుతుంది కదా? రైట్, వెల్. మనం ముందుకెళ్తే కనుక ఈ విషయం గురించి చాలా గలాట, అంటే చాలా గొడవలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. చాలామంది దీన్ని వక్రీకరిస్తున్నారు. కానీ ఖచ్చితంగా మనం బైబిల్లో కామాలు ఉంటాయి. కామాలో దగ్గర మనం ఏం చేయాలంటే కొన్ని కామాలు, కొన్ని సింబల్స్ మనకు కనబడతాయి. కాబట్టి చాలా శ్రద్ధగా చదవాలి. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే యోహాను గారు తెలుసుకున్న సత్యం ఏంటన్నది ఒక పాయింట్లో మీకు వివరించడానికి ఈ సందర్భంలోకి వచ్చాం. కానీ మనం ఇక్కడికే వెళ్తాం, బాప్తిస్మిచ్చే యోహాను గారి దగ్గరికే వెళ్తాం. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాట శిష్యులలో ఉన్నటువంటి యోహాను గారి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఈ అపోస్తులు, వారి కన్నులు వెలిగింపబడ్డాయి, సర్వసత్యంలోనికి నడిపింపబడ్డారు. చాలా విషయాలు వారికి అనుగ్రహింపబడ్డాయి అపోస్తులకి. కాబట్టి వారే ఈ అనేక విషయాలు, బైబిల్ దేవుని గురించిన విషయాలు, చాలా సంగతులు వారి ద్వారానే పరిశుద్ధాత్ముడు బయటికి రాయించాడు, తెలియజేశాడు, ప్రపంచాన్ని వెలిగించాడు. ఈ విషయాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను. అక్కడ కామ ఉంది కదా, అక్కడ గ్యాప్ పోవాలి మనం. వాక్యము దేవుని వద్ద ఉండెను, తర్వాత వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, థర్డ్ లైన్ వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుని వద్ద ఉన్న వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తు గారు ఒక దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ తండ్రి లేడు అని అంటలా, తండ్రి ఉన్నాడు. అదే రీతిగా తండ్రి వద్ద ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా దేవుడై ఉన్నాడు. అంటే స్పష్టంగా లేఖనాన్ని మనం సరిగ్గా చూడాలి. ఇప్పుడు చూడండి, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉన్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని యోహాను సువార్తలో యోహాను గారు రాశారు కదా. ఇదే రీతిగా మనం ఇందాక ఆల్రెడీ చదివిన వచనాన్ని మీకు చూపిస్తాం. యోహాను రాసిన 1వ పత్రిక, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో. చూడండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన. తండ్రి యొద్ద ఉండి అంటే దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, తండ్రి యొద్ద ఒక జీవం ఉంది,
అక్కడి నుండి ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు గారు కూడా చాలా సందర్భాల్లో నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, నేను పరలోకం నుండి దిగి వచ్చాను, పరలోకం నుండి వచ్చాను, అంతేనా ఆయన చెప్తా. ఇప్పుడు పరలోకంలో ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు, స్పష్టంగా కనబడుతుంది కదా. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కూడా చాలా సందర్భాలలో మనకి పిలిపిలికి రాసిన పత్రికలో ఒక మాట కనబడుతుంది. ఆయన దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తను తానే రిక్తినిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు అన్న మాట కనబడుతూ ఉంటుంది. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. దైవ కుటుంబంలో ముగ్గురు కనబడతారు మనకి, ఇక్కడ ఇద్దరు స్పష్టంగా మనకు కనబడుతున్నారు కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నారో ఈ ఇరువురి గురించి కూడా రాస్తుంది ఎవరు మరి? పరిశుద్ధాత్మ దేవుడే కదా. యోహాను గారికి ఈ విషయం ఎప్పుడు తెలిసింది? అపోస్తులకి అందరికి ఎప్పుడు తెలిసాయి ఈ విషయాలన్నీ కూడాని? యేసుక్రీస్తుని వారు అంతవరకు కూడా కేవలం మెస్సయ్య కింద చూశారు. యేసుక్రీస్తు గారిని వారు అంతవరకు కూడా కేవలం రక్షకుడి కిందనే చూశారు. యేసుక్రీస్తు గారు చాలా సందర్భాల్లో, చాలా విషయాలలో ఆయన తన దైవత్వాన్ని చెప్పుచూనే వచ్చాడు. నేను దేవాలయం కంటే గొప్పవాడిని అని అన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు అంటే దాని అర్థం ఏంటి? దేవాలయం గొప్పది ఎందుకయింది? దేవాలయంలో దేవుడు ఉంటాడు కాబట్టి దేవాలయం గొప్పదైంది. నేను దేవాలయం కంటే గొప్పవాడిని అంటే దాని అర్థం ఏంటి? దేవాలయం కంటే గొప్పవాడు ఎవరు? ప్రవక్త అంటే అందులో పని చేసేవాడు, యాజకుడన్న అందులో పని చేసేవాడే. పోనీ ఆ ఒక దేశానికి రాజుగా ఉన్నవాడైనా కానీ ఇంక్లూడింగ్ దేవుని సృష్టి అయి ఉన్నాడు. మరి దేవాలయం కంటే గొప్పవాడంటే ఏంటి? నేను దేవుణ్ణి అని అర్థం. దేవాలయం కంటే గొప్పవాడిని అంటే దాని అర్థం ఏంటి? నేను దేవుణ్ణి అని అన్నాడు. ఆలోచించండి ఒకసారి. నేను విశ్రాంతి దినానికి ప్రభువుని అని అన్నాడు. విశ్రాంతి దినానికి ప్రభువు అంటే అది ఏర్పరిచింది నేనే, తీసి వేయాలన్నా, అందులో రూల్స్ చేంజ్ చేయాలన్నా నాకే అధికారం ఉంది అని అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఆ విశ్రాంతి దినాన్ని ఇచ్చింది నేనే అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు గారు బోధల్లో చాలా విషయాలు వీళ్ళకి అర్థం కాల. ఎందుకంటే ఆయన అర్థం అవ్వని రీతిగానే ఆయన తెలియజేశాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అది యేసుక్రీస్తు గారి ఒక బోధన గురించే ప్రవచించారు ఆయన్ని. కానీ ఆ విషయాలన్నీ కూడా తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మొదలుకొని ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ, పాయింట్ చూడండి ఎలా ఉందో, ఇశ్రాయేలు ప్రజలు మొదలుకొని ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా ఆయన బోధించిన సంగతులన్నీ కూడా మరలా ఏ ఏ శిష్యులైతే వెంబడించారో ఆ శిష్యులకి జ్ఞాపకం చేసుకుని వారి ద్వారానే ప్రపంచానికి రాశారు. ఇప్పుడు యోహాను సువార్త ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చదువుతున్నారు, అవును కదా. ప్రపంచ అన్ని భాషల్లోనూ కూడా బైబిల్ తర్జుమ అయింది. ఈ యోహాను రచించినటువంటి సువార్త, యోహాను గారు రాసిన సువార్త ఏదైతే ఉందో, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి దగ్గర కూడా, అంటే క్రైస్తవులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర కూడా ఈ మాటలు ఉన్నాయి. ఏంటది? ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని వద్ద ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉన్నాడు. అంటే ఇక్కడ దైవ కుటుంబంలో ఎంతమంది కనబడుతున్నారు? ముగ్గురు కనబడుతున్నారు. ఎందుకంటే ఈ వచనాన్ని రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే లేఖనము మనుషుల ఊహ వలన కలగలేదు. లేఖనాన్ని దేవుడు ఎలా విధంగా రాయించాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపితులే రాయించాడు. లేఖనం అన్నది మనుషుని ఊహను బట్టి కలిగింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల ద్వారా రాయించాడు. అంటే వాస్తవానికి ఇక్కడ యోహాను గారు లేఖికుడిగా ఉన్నాడు, కానీ యోహాను గారి ద్వారా రాయించింది ఎవరు? అసలు పరలోకంలో దేవుని వద్ద వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అన్నమాట యోహాను గారు ఏమైనా చూసారా? లేదు. కానీ యోహాను గారికి తెలియజేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని రాయించాడు. ఎందుకు రాయించాడు? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గారు కేవలం రక్షకుడు కాదు, యేసుక్రీస్తు గారు కేవలం విమోచకుడే కాదు, యేసుక్రీస్తు గారు కేవలం మెస్సయే కాదు, యేసుక్రీస్తు గారు దైవత్వాన్ని కలిగినటువంటి దైవ కుటుంబంలో ఉన్న రెండవ వ్యక్తి. ఈ విషయాన్ని మాట్లాడుతుంది ఎవరు? నేను కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? యోహాను గారే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేక తండ్రే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అని అంటున్నారు. మరి ఈ వచనాన్ని ఏం చేద్దాం? ఈ వచనాన్ని తీసేద్దామా? ఇప్పుడు తెలుగులో అదేంటండి అలా అంటారో, ఇక్కడ ఒక దేవుడి గురించే మాట్లాడుతున్నారు అనమాట. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూడండి, హీబ్రూ ట్రాన్స్లేషన్లో చూడండి, గ్రీకు ట్రాన్స్లేషన్స్లో చూడండి. ఇప్పుడు చాలా భాషలు ఉన్నాయి కదా, మీకు బాగా తెలిసిన భాషలో కూడా చదవండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మనకి అర్థం కాకపోతే అక్కడైనా అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఒక విషయాన్ని తెలుగులో మనకి క్లియర్ కట్గా మన అర్థం కాకపోతే దీన్ని ఎక్కడ బయటకు రావాలి? గ్రీకు మూలాల్లోకి వెళ్ళాలి. గ్రీకు మూలాలు, గ్రీకు మనకు రాదు కదా బ్రదర్ అంటే కొంచెం మనం
మన ఒక మైండ్ వాడితే ఈజీగా తెలుస్తుంది. గ్రీక్ బైబిల్ తీసుకోండి. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు కాపీ పేస్ట్ కొట్టండి, గూగుల్లోకి వెళ్ళండి, దాన్ని గ్రీకులో ఉన్నదాన్ని ఆ గూగుల్లో టైప్ చేయండి, మీనింగ్ ఇన్ తెలుగు అని కొట్టండి. ఎన్ని డిక్షనరీలు ఉన్నాయి ఈ రోజున, ఎన్ని ట్రాన్స్లేషన్ యాప్లు ఉన్నాయి. ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఎవరన్నా చెప్తే బాగుండును, ఈ భాష వచ్చిన వారు, అటు తెలుగు ఇటు హిబ్రూ, లేకపోతే ఇటు తెలుగు అటు హిందీ, ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఎవరన్నా భాష వచ్చిన వాళ్ళు ఉంటే చాలు, 2 భాషలు వచ్చిన వాళ్ళు ఉంటే వారు మనకు చెప్తారు కదా అన్న ఆలోచన ఒకానొక కాలంలో ఉండేది. ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అవును కదా. ఇప్పుడు టెక్నాలజీ బాగా వచ్చింది. ఏ భాషలో ఉన్న పదమైనా కానీ మనం తెలుసుకోవడానికి రకరకాల ఏమొచ్చాయి, ట్రాన్స్లేషన్ యాప్లు వచ్చాయి. వాడండి కొంచెం కొంచెం. ఈ టెక్నాలజీని వాడితే మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వచనాన్ని ఒక వ్యక్తి ఇలా చెప్తున్నాడు, ఇంకో వ్యక్తి అలా చెప్తున్నాడు అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, గ్రీకు మూలాల్లోకి వెళ్ళిపోవాలి. అసలు గ్రీకు భాషలో రాయబడింది, యోహాను గారు మొట్టమొదటిగా ఏ భాషలో ఇది రాయబడింది అని ఆ భాషలోకి వెళ్ళి ఆ వచనాన్ని పట్టుకొచ్చి తెలుగు ట్రాన్స్లేషన్ కొడితే అందులో మనకు కనబడుతుంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొడితే అందులో మనకు కనబడుతుంది. అప్పుడు దాని అర్థం ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎప్పుడు తెలుగులో కన్ఫ్యూజన్ అయితే, ఇక్కడ ఈ వచనాన్ని రచ్చినట్టుగా వక్రీకరించేవారు ఉన్నప్పుడు ఆ వక్రీకరణకి గురై మనం కూడా ఆ భ్రమలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ విధంగా టెక్నాలజీని వాడండి. అప్పుడు మనం ఆ దాన్ని కూడా పట్టుకొచ్చి ఇదిగో హీబ్రూ మూలాల్లో గ్రీకు మూలాల్లో ఇలా ఉంది, ఇదిగో 10 రకాల ఇంగ్లీష్ కమాండ్స్, ఇంగ్లీష్ బైబిల్ ఉన్నాయి, 10 రకాల ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి, ఆ 10 రకాల ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఇదిగో ఈ విధమైన మీనింగ్స్ ఉన్నాయని పట్టుకొచ్చి సత్యాన్ని స్థాపించే విషయంలో ఎంత టైం అయినా కానీ వెచ్చించే వారంగా ఉండాలి, ఎంత లోతుల్లోకైనా కానీ వెళ్ళి పట్టుకొచ్చి స్థాపించే వారంగా ఉండాలి. మనుషులు పట్టు జాలరి ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. ఒక విషయాన్ని ఇది సత్యం అని తెలిసినప్పుడు ఆ సత్యాన్ని వారికి తెలియజేయాలి. వారు నమ్ముతారా నమ్మరు అన్నది పక్కన పెట్టండి, ఇది సత్యం, దాన్ని వెంబడిస్తారా వెంబడించారన్నది పక్కన పెడితే సత్యమైన వాక్యాన్ని పక్కన పెట్టి ఒకవేళ వాక్యాన్ని వక్రీకరించి వచ్చినని వక్రీకరించి మాట్లాడితే ఖచ్చితంగా మీరు తప్పుగా పొరబడుతున్నారు. ఆ లేఖనాన్ని కావాలంటే గ్రీకులో చూడండి, కావాలంటే ఇంగ్లీష్లో చూడండి అని చెప్పి మనకి లాంగ్వేజెస్లో ఉన్నటువంటి దాన్ని కూడా పట్టుకొచ్చి వారికి సత్యం తెలియజేసే రీతిగా ఉండాలి. విసిగిపోకూడదు మనం. అరే వారు వింటలేదు కదా, మనకి ఎందుకు వచ్చిన ప్రయాస అని అనకూడదు. ఎందుకంటే నీ ప్రయాస ఖచ్చితంగా ఆత్మతో కూడినది అయితే ఖచ్చితంగా ఒక విషయాన్ని తెలియజేస్తావు. ఎస్ ఇక్కడ ఎలా ఉందని చెప్పినప్పటికీ కూడా, వారికి అన్ని రకాలుగా ఆధారాలతో మాట్లాడినప్పటికీ కూడా వారు ఒకవేళ దాన్ని అంగీకరించకుండా తిరస్కరించి వ్యతిరేకిస్తే మనం దాన్ని ఏం చేయలేం, బలవంత పెట్టకూడదు, కానీ సత్యం చెప్పాలి. ఆ సత్యం చెప్తున్నాడు, దీని అర్థం ఇది కాదు అది అన్నప్పుడు ఇదే దాని అర్థం అని వారు మనం చెప్తున్నాడు విన్నప్పుడు ఇదిగో ఈ భాషలో కూడా చూడు, ఇదిగో గ్రీకు మూలాల్లో చూడు అని చెప్పేసి మనం వారికి తెలియజేయాలి. వారి నమ్మనంత మాత్రం అది సత్యం కాకపోదో అబద్ధం ఎప్పటికీ అబద్ధమే, సత్యం ఎప్పటికీ సత్యమే. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే లోకా సువార్తలో లోకా గారు అంటున్న మాట ఏంటంటే కనుక, నేను విన్న సంగతులు ఎవరి ద్వారా విన్నానంటే వాక్య సేవకులైన వారి దగ్గర నేను విన్నాను. వాక్య సేవకులు అంటే ఎవరనేసి మనం అనుకుంటున్నాము, లూకా గారు ఆలోచనలో ఉన్నటువంటి వాక్య సేవకులు ఎవరంటే కనుక ఆరంభము నుండి కన్నులారా చూచిన వారు, ఆరంభము నుండి కూడా యేసుక్రీస్తు గారి యొక్క వాక్య జీవితాన్ని, యేసుక్రీస్తు గారి యొక్క పరిచర్య జీవితాన్ని 3.5 సంవత్సరాల పాటు చూసింది ఎవరు చూస్తారు, అపోస్తులు. యేసుక్రీస్తు గారు ఏర్పరచుకున్నటువంటి వారు. అపోస్తులు అన్న పేరు యేసు ప్రభువు పెట్టారు. ఎవరు పెట్టారు అపోస్తులు అన్న పేరు? యేసు ప్రభువు పెట్టారు. ఎవరు పెట్టారు? 12 మందికి మాత్రమే పెట్టాడు. 12 మందికి ఆ పేరు పెట్టాడు. ఈరోజు మనం ఆ పేరు పెట్టుకోవడానికి అర్హత లేదు. ఆ పేరు పెట్టుకోవడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు ఆయన శిష్యులలో 12 మందిని పిలిచి వారికి మాత్రం ఆ పేరు పెట్టాడు. వారికి ఏ పేరు అయితే పెట్టాడో ఆ పేరు పెట్టబడిన రీతిగానే వారికి ఆధిక్యతలు ఇచ్చాడు, వారికి కృపావరాలు ఇచ్చాడు. వారికి ఎటువంటి ఆధిక్యతలు ఇచ్చాడంటే, ఒక వ్యక్తిని చూసి శపిస్తే వారు శపించబడతారు. ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని కూడా తిరిగి బ్రతికించేటటువంటి వాక్శక్తిని ఇచ్చాడు వాళ్ళకి. వారికి ఎటువంటి ఆధిక్యతలు ఇచ్చారంటే, వారి దగ్గరికి వచ్చి ఎవరు అబద్ధం చెప్పినా కానీ పరిశుద్ధాత్ముడు వెంటనే అతడు అబద్ధం చెప్పుచున్నాడని నేరుగా వారు చేస్తున్న సంగతులు చేసిన పరిస్థితిని చూపించేటటువంటి ఆధిక్యత కలిగిన వారు. మరి అననీయ సప్పిరాలు ఎక్కడో ఎవరికో భూమిని అమ్మారు, ఎక్కడో ఎవరో డబ్బు పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎవరికి తెలియకుండా కేవలం అననీయ సప్పిరాలకు మాత్రమే తెలుసు వారు భూమి అమ్మినట్టు, వారు ఇంత వెలకు అమ్మినట్టు, అంత వెలలో కొంత దాచుకుని కొంత పట్టుకొచ్చినట్టు వారిద్దరికే తెలుసు.
ఇప్పుడు అది కళ్ళెదురకుండా చేసింది కాదు కదా, లేకపోతే పేతురు గారి ఇంట్లో ఉంటే బయట చేసింది కాదు కదా. వారు ఎక్కడికో వెళ్ళారు, వారు స్థలాన్ని అమ్మారు, ఆ ధనాన్ని పట్టుకొచ్చారు, అందులో కొంచెం దాచుకున్నారు, కొంచెం పట్టుకొచ్చి ఇంతకే అమ్మమని అన్నారు. వాళ్ళు అడగక మునిపే ఈయన అడిగేసేట. అంటే ఇక్కడ పేతురుకు ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటి మనం గమనించాలి. అంటే అపోస్తులు అన్న ట్యాగ్ లైన్ ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి అర్హత లేదు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి లేదు. అపోస్తులు అంటే కనుక అపోస్తులే అంతే. ఈ అపోస్తులు 12 మంది మాత్రమే అనేసి ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో స్పష్టంగా ఏం చెప్పారు? ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో స్పష్టంగా మనకి కనబడుతుంది. ఏంటది? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమికి పునాదులు ఉంటాయి, 12 పునాదులు. ఆ 12 పునాదుల పేర్లు అపోస్తుల పేర్లు ఉన్నాయి. ఆ అపోస్తులు 12 మంది పేర్లు అని అన్నాడు. చూడండి ఎలా ఉందో. దేవుడు ప్రత్యేకించుకున్న రీతిగానే వారిని ఏం చేశాడంటే ప్రపంచంలో నడిపించాడు. అయితే అందులో ఇస్కరియోతు యూద తప్పిపోయాడు. ఆ స్థానంలోకి పేతురు యోహాను బృందం చీటీలు వేసి ఒక వ్యక్తిని తీసుకొస్తారు. అయితే దేవుడు ఏర్పరచుకున్నవాడు కాదు అతను. దేవుడు ఏర్పరచుకున్న అపోస్తులు ఎవరు తెలిసిన? పౌలు గారు. దేవుడు ఏర్పరచుకున్న అపోస్తులు ఎవరైతే ఉన్నారంటే పౌలు గారు. పౌలు గారిని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నట్టు. ఆ విషయాన్ని పౌలు గారు చెప్తారు. ప్రభువు స్పష్టంగా చెప్పినట్లుగా అపోస్తుల కార్యాల్లో స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మనం ఏం చూస్తాం? ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు అంటే ఎవరంటే గనక యేసుక్రీస్తు గారు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు అపోస్తులుగా ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నేను విన్నాను అని అంటున్నాడు. వారు మనకు అప్పగించారు. ఏం అప్పగించారు? యేసుక్రీస్తు గారి యొక్క బోధన అప్పగించారు. యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి కలిగినటువంటి ఆ నిత్య జీవం, ఆ పాప క్షమాపణ, ఈ సంగతులన్నీ కూడా వారు ప్రపంచానికి తెలియజేశారు, వారు అప్పగించారని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు చదువుదాం. లోకస్వార్త 1:1 ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యముల గూర్చి, మన మధ్యన నెరవేరిన కార్యములు. ఇప్పుడు వాక్య సేవకులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అపోస్తులు, వారు చెప్పినవన్నీ కూడా నెరవేరిన సంగతులు తెలియజేశారు. నెరవేరిన సంగతులు అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యన నెరవేరిన సంగతి ఏంటి? ఏం నెరవేరింది? ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన అనేక పట్టణాలకు వెళ్ళాడు. యేసుక్రీస్తు గారు అనేక మందిని స్వస్థపరిచారు, అద్భుతాలు చేశాడు. అనేక మందిని రోగులను స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యక్రియలు చేశాడు, సూచక్రియలు చేశాడు. ఇది కట్టుకథ కాదు, ఇది నిజం. మన మధ్య నెరవేరాయి ఇవన్నీని. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన మరణం గురించి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు చెప్పాడు. ఆయన పునరుద్ధానం గురించి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు చెప్పాడు. ఆయన చెప్పిన సంగతిలో ఏవి నెరవేరాలో అవన్నీ కూడా నెరవేరాయి. నెరవేరవలసినవి కూడా అనేక సంగతులు ఆయన చెప్పాడు. అవును కదా. పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పాడు. ఎప్పుడు? ఆయన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు. నేను పంపిస్తాను అని అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు. అది ఎప్పుడు నెరవేరింది? యేసుక్రీస్తు గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు పండుగ రోజు అది నెరవేరింది. అలాగే ఆయన చెప్పినటువంటి విషయాలు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేరుతూనే ఉంటాయి, కొన్ని నెరవేరిపోయినవి కూడా ఉంటాయి. నీ రాజ్యం వచ్చిగా కానీ ప్రార్థన చేయండి అని అన్నారు. అప్పటికి ఇంకా రాజ్యం రాలేదు. ఎప్పుడు రాజ్యం వచ్చింది? యేసుక్రీస్తు గారి యొక్క మరణం ఆ రాజ్యానికి పునాది. ఆ పునాది మీద ఎవరు కట్టారు? అపోస్తులు కట్టారు. అంటే దేవుని రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? సువార్త ప్రకటన ద్వారా ప్రారంభమైంది. ఆ సువార్త ప్రకటన ప్రకటించి ఆ రాజ్యాన్ని కట్టే పనిని ఎవరికి ఇచ్చాడు? ఏర్పరచుకున్న వారి మీద ఏం చేశారు? పరిశుద్ధాత్మను కుమ్మరించి వారి ద్వారా ఆ రాజ్యాన్ని కట్టాడు. అందుకే ఆయన ఏమన్నాడు? తాళపు చెవిని నీకు ఇస్తున్నాను, నీ బండ మీద నా రాజ్యాన్ని కడతాను, పేతురు నీ ద్వారా నా రాజ్యాన్ని కడతానని అన్నాడు. అంటే పెంతెకోస్తు రోజున పేతురు ప్రసంగం ద్వారా దేవుని రాజ్యం స్థాపితమైంది భూమి మీద. అంటే దేవుని ప్రజలు ఏర్పరచబడ్డారు. ఆ దేవుని రాజ్యంలోకి మొట్టమొదటిగా తాళం చెవి తీసి గేట్ ఎంట్రీ ఇచ్చింది ఎంతమంది? 3,000 మంది పురుషులు. స్త్రీల సంఖ్య రాయబడల. 3,000 మంది పురుషులు అక్కడ ఉన్నారు. అంటే ఈ వచనాలన్నీ కూడా మనం గమనించాలి. యేసుక్రీస్తు గారు చెప్పిన మాటలో మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నారంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మన మధ్య నెరవేరిన సంగతుల గురించి అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు. అంటే ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. వారు ఆయనతో ఉన్నవారు 3.5 సంవత్సరాల పాటు ఆయనతో పాటు ఉన్నవారే ఈ విషయాలని చెప్పారు. అయితే అవన్నీ కూడా నేనేం చేశాను? ఎంక్వైరీ చేశాను. ఇప్పుడు యేసుక్రీస్తు గారు అయితే శిలువ మరణం చెంది పునరుద్ధానుడయ్యాడు. కానీ ఆయన ద్వారా పొందుకున్నటువంటి మేలులు పొందుకున్న వారు ఉన్నారు కదా. బేతెస్తా కోనేరు దగ్గర దాదాపుగా ఉం,
28 సంవత్సరాల నుంచో 38 సంవత్సరాల నుంచో పడి ఉన్నటువంటి వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఆ వ్యక్తి ఉన్నాడు కదా అక్కడ, ఉన్నాడా లేదా? అతను బ్రతికే ఉన్నాడు కదా. గుడ్డివాడికి కన్నులు ఇచ్చాడు, ఆ వ్యక్తి బతికే ఉన్నాడు కదా. రక్తస్రావం రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడింది, ఆ స్త్రీ కూడా బ్రతికే ఉంది కదా. తర్వాత మనకి శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు, ఆ వ్యక్తి ఉన్నాడు కదా. ఎంతో మంది కుష్టు రోగులు, చాంద్ర రోగులు, కదరేణీల దేశమందు సేనాను దెయ్యంలో పెట్టినటువంటి వ్యక్తి. అంటే యేసుక్రీస్తు గారు చేసినటువంటి ఆ కార్యాలు, అద్భుతాలు పొందుకున్న వ్యక్తులందరూ కూడా ఉన్నారు. అయితే ఏదైతే శిష్యులు తెలియజేశారో, ఏ వ్యక్తిని గురించి అయితే ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని అభిషక్తుడు, కేవలం ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా, దైవత్వాన్ని కలిగిన వాడు, ఆయన దేవుని కుమారుడు, పరలోకం నుంచి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే పరలోకం మందు ఉన్న తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు, తండ్రి వద్ద ఉన్నాడు అని చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన జరిగించిన విషయాలన్నీ కూడా వారు చెప్పినప్పుడు లోక ఎంక్వైరీ చేశాడు. లోక ఎంక్వైరీ చేసి వెళ్ళాడు కాబట్టి మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాడు. ఖచ్చితంగా జకరియా ఎలిజబెతులకు పుట్టినటువంటి యోహాను గారి గురించి తెలుసుకోవడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాడు. యేసుక్రీస్తు గారి గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాడు. ఆయన ద్వారా పొందుకున్న మేలును పొందుకున్న వారందరూ కూడా బ్రతికే ఉన్నారు కాబట్టి సజీవ సాక్ష్యాన్ని చూశాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ లూకా గారు ఏమంటున్నారు చూడండి, మన మధ్యన నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని. లూకా గారు ఈ సువార్త, లూకా రాసిన ఒక లెటర్ ఇది. ఈ లెటర్ని అధ్యాయాలుగా, వచనాలుగా విభజిస్తే ఎన్నో వచ్చాయి? 24 అధ్యాయాలు ఉన్నాయి లూకా సువార్తలో. అధ్యాయాలుగా విభజించారు దీన్ని. అధ్యాయాలుగా విభజిస్తే లూకా గారు తెయోఫిలకు రాసిన ఒక లెటర్ ఇది. ఈ లెటర్లో ఏమని ఉన్నాయి? లూకా సువార్తలో ఎంతమంది ఉంటారో ఇందులో యేసుక్రీస్తు గారి జీవితం, బాప్తిస్మిచ్చు యోహాను గారి జీవితం, యేసుక్రీస్తు గారి జీవితంలో ఆయన చేసిన బోధలో, ఆయన పడిన శ్రమలో, ఆయన మరణించి తిరిగి లేచేంత వరకు కూడా ఇక్కడ ఎన్ని లిఖించబడ్డాయి అంటే, ఇక్కడ లూకా గారు ఏం చెప్తున్నారో ఒకసారి ఆలోచించాలి. తెయోఫిలాకి ఇదంతా ఒక లెటర్. ఈ లెటర్ రాస్తున్నాడు. ఈ లెటర్ రాసే ముందు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే, యేసుక్రీస్తు అనే ఆయన, యేసు అనే ఆయన మన మధ్యన ఉన్నాడు, మన మధ్యన అనేక కార్యాలు ఆయన నెరవేర్చాడు, అనేక కార్యాలు ఆయన చేశాడు. వాటన్నిటిని గురించి కూడా నేను విన్నాను. విని రూఢిగా నమ్మేస్తాను అనుకుంటున్నావా? లేదు, ఎంక్వైరీ చేశాను. ఎటువంటి ఎంక్వైరీ చేశాడు? చూడండి ఒకసారి, చూడండి. నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారండి. మొదటి నుండి తరచి అంటే ఏంటి? చూశాను కల్లారా, అన్ని ఎంక్వైరీ చేశాను. నిజం, ఎస్, యేసే దేవుని కుమారుడు. లూకా గారు ఒక అన్యుడు. లూకా గారు ఒక అన్యుడు. ఇతనికి కూడా అపోస్తలుడని ట్యాగ్ రాదు, తెలుసా మీకు? ఇతను కూడా అపోస్తలుడని ట్యాగ్ రాదు ఇతనికి. లూకా గారు రాసిన సువార్త జీవగ్రంథంలో రాయించాడు, జీవగ్రంథంలో పెట్టాడు దేవుడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. లూకా గారి ద్వారా పరిశుద్ధాత్ముడు లోకాన్ని ఎలా వాడుకున్నాడో చూడండి. పరిశుద్ధాత్ముడు అన్ని రకాలుగా కూడా ఒక గ్రీక్ దేశస్థులు ఎవరో కూడా సాధారణంగా ఒక విషయాన్ని నమ్మరు. ఆధారాలు ఉంటే కానీ నమ్మరు వాళ్ళు. ఆధారాలు ఉండాలి, ఎవిడెన్స్లు ఉండాలి, ప్రూఫ్లు ఉండాలి, అప్పుడే నమ్ముతారు వాళ్ళు, లేకపోతే నమ్మరు వాళ్ళు. అందుకే లూకా గారు ఒక గ్రీకు దేశస్థుడైనటువంటి ఒక అన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ప్రేరేపించి రాయించాడు. నిజంగా గ్రీకు దేశస్థులు, లూకా గారు ఒక గ్రీకు దేశస్థుడు. గ్రీకు దేశస్థులు అంటే ఒకటి ఉంటుంది కదా, మావాడే. గ్రీకు దేశస్థులు ఎవరు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడరు. అందుకే అన్నాడు ఇక్కడ, నేను తరచాను, నేను చూశాను, ఎంక్వైరీ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వీరు చెప్పేది అబద్ధం కాదు, వీరు చెప్పింది నిజం. వీరు చెప్పింది నిజం అంటే మృతుల పునరుద్ధానం ఉందన్నది నిజం. యేసుక్రీస్తే దేవుడు అన్నది నిజం. యేసుక్రీస్తుని పంపించినటువంటి తండ్రి ఆకాశం మందు ఉన్నాడు అన్నది నిజం. ఆయన దేవుడు అన్నది నిజం. ఆ దేవుడే దేవుణ్ణి పంపించాడు అన్నది నిజం. ఆ దేవుడు లోకానికి తీర్పు తీర్చాడు, ఒక దినాన్ని పెట్టాడు అన్నది నిజం. ఆ దేవుడు సాతాను గురించి కూడా చెప్పాడు, అది కూడా నిజం. అవన్నీ కూడా నిజాలని నమ్మి చూడండి, యేసుక్రీస్తు గారి జీవితంలో జరిగినవన్నీ కూడా 70% నిజాలు ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాడు. మరి ఆయన బోధలు కూడా నిజమే కదా, ఆయన భవిష్యత్తులో చెప్పి అని కూడా నిజమే కదా అని తెలుసుకుని ఆయన భక్తుడైపోయి ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు ఆ భక్తుడి ద్వారా, ఆ లూకా గారి ద్వారా సువార్తను రాయించాడు. ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరూ కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోకి తీసుకెళ్లాలని చెప్పి సత్యాన్ని రాయించాడు, తెలియజేశాడు.
కానీ మనం ఏం చేస్తామంటే కనుక భక్తి అంటే ఇదే అన్న రీతిగా ఒక క్రమంలో వెళ్ళిపోతాం. కానీ 66 పుస్తకాల జీవ గ్రంథంలో ఉన్న విషయాలు నేను తెలుసుకోవాలి అన్న ఆలోచన కలిగిన వారు తక్కువ. ఎప్పుడు చూసినా మా గురువులు, మా బోధకులు అంటున్నారు. జాగ్రత్త. ఈరోజు దొంగ గురువులు ఎక్కువైపోయారు, దొంగ బోధకులు ఎక్కువైపోయారు, దొంగ పాఠశాలలు ఎక్కువైపోయినాయి. సాతానుగడు మాయ చేస్తాడు. సాతానుగడు సత్యాన్ని చెరపడానికి సత్యాన్ని చెప్పుచున్నానని పట్టుకొచ్చి ఏం చేస్తాడు? సిద్ధాంతాల్లోకి నడిపిస్తాడు, ఆచారాల్లోకి నడిపిస్తాడు, వ్యతిరేకత కలిగి ఉండే రీతిగా నడిపిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా లేఖనం వివరించాలి. లేఖనంలో ఉన్నది చెప్పడానికి ఇచ్చాడు ఆయన. నోటి మాటల ద్వారా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్ ఎందుకు? అవసరం లేదు కదా. ఆత్మ ఆ రోజు అపోస్తులకి ఏ గ్రంథము లేదు. ధర్మశాస్త్ర గ్రంథం, ప్రవక్తల గ్రంథాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి. అవును కదా. కానీ అపోస్తులు ఏ విధంగా ప్రకటించారు? వాళ్ళు దేవ దర్శనాలు పొందుకుని దేవుని రాజ్య మర్మములు మేము తెలుసుకొని యేసు ప్రభు ద్వారా అది తెలుసుకున్నాము. మాకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముడు వాటిని తెలియజేశాడు. ఇంకా దేవ దర్శనాల ద్వారా మేము ఏం చేస్తాము? తెలుసుకుని వాటిని మీకు తెలియజేస్తున్నాము. ఈ రీతిగా మేము యేసుక్రీస్తు ఒక దాసులము, యేసుక్రీస్తు ఒక పనివారం అని చెప్పారు వాళ్ళు. అందుకే ప్రవక్తలన్న ట్యాగ్ లైన్ కూడా వారికి వస్తుంది. కానీ మనెవ్వరికి కూడా ప్రవక్తలన్న ట్యాగ్ రాదు, అపోస్తులన్న ట్యాగ్ రాదు. ఎందుకంటే మనం ఈరోజు వాక్యం చెప్పాలంటే బైబిల్లో ఉన్న సంగతులు చెప్పాలి. అందుకనే ఆయన మనకి గ్రంథాన్ని ఇచ్చాడు. మరి అపోస్తులకి దర్శనాలు ఇచ్చాడు. అపోస్తులకి కళల ద్వారా మాట్లాడాడు. అపోస్తులతో దర్శనాల ద్వారా మాట్లాడాడు. అపోస్తులతో నేరుగా శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు గారు మాట్లాడారు. శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మరలా జ్ఞాపకం చేశాడు. అంటే వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ప్రవక్తలతో దేవుడు ఎలా మాట్లాడేవాడు? కళల ద్వారా మాట్లాడేవాడు. పాత నిబంధన ప్రవక్తలతో దేవుడు ఎలా మాట్లాడేవాడు? కళ్ళల ద్వారా మాట్లాడేవాడు. ప్రవక్తలు దర్శనాలు చూసేవారు. ప్రవక్తలు ఆత్మ ద్వారా ప్రవచించేవారు. మరి అపోస్తుల జీవితం కూడా అలాగే ఉంది తెలుసా మీకు? అపోస్తులు అంటే ఎవరో మొత్తందరూ కాదు. దేవుడు ఏర్పరచుకున్న అపోస్తులు కళలు పొందుకున్నారు, దర్శనాలు పొందుకున్నారు, పరిశుద్ధాత్మ వరములతో నిండి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ప్రపంచాన్ని వెలిగించారు. అందుకే అపోస్తులు అనే మాట ఎవరు పడతాలు పెట్టుకోవడం లేదు. నేను మీకు ఇచ్చేది కాదు. ఎందుకంటే అది నేను స్థాపించింది కాదుగా, అది యేసుక్రీస్తు గారు పెట్టింది. ఈరోజు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? ఎందుకని? మేము వాక్యం నేర్చుకుంటున్న వారు అపోస్తులుడు అన్న పేరుంటే చాలు. ఆయన అపోస్తుడు కాదా? అపోస్తులు అంటే దేవుని సేవ చేసేవారే కదా, వాళ్ళు సేవ చేశారు, మేము సేవ చేస్తున్నాం కదా అని అన్నారు. కానీ ఒక్కొక్క పదానికి ఒక వెయిటేజ్ అన్నది ఉంటుంది, ఒక తీవ్రత కలిగినటువంటి ఒక మీనింగ్, ఒక అర్థం అనేది ఉంటుంది. అది మనం తెలుసుకోకపోతే తెలుసుకోవాలి తప్ప, కానీ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. 66 పుస్తకాలు కొట్టిన పిండి అయిపోయినా, ఎంత జ్ఞానవంతుడైనా అపోస్తులుడు అనే ట్యాగ్లోకి ఎవరో రారు. ప్రవక్తలు అనే ట్యాగ్లోకి ఎవరో రారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరంటే కనుక ఉపదేశకులు, కాపరులు, స్వార్థికులు వీళ్ళే ఉన్నారు. ఈ ట్యాగ్ల కంటే ముఖ్యమైన ట్యాగ్ ఏంటి చెప్పిన? దేవుని దాసులు, దేవుని పనివారు. ఇంతకంటే మంచిది ఇంకేం అవసరం లేదు. నిజమే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? స్వార్థికులు, ఉపదేశకులు, సంఘ కాపరులు అంతే. కాపరులు అంతే. ఈ 3 కేటగిరీలో ఉన్నాయి ఇప్పుడు. ఇంకా అపోస్తులు కానీ ప్రవక్తలు అనే ట్యాగ్ మనకు లేదు, ఇంకా ఎవరికి లేదు. ఆ ఆధిక్యతలు లేవు ఇంకెవరికైనా. దేవుడు వారి ద్వారా వెలిగించాలనుకున్నాడు, వెలిగించేశాడు అంతటిని. వారి ద్వారా వెలిగించడానికి కావలసిన మెటీరియల్ ఏదైతే ఉందో అదే ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసాడు. ప్రపంచాన్ని వెలిగించే మెటీరియల్ ఇప్పుడు 27 పుస్తకాలు. ఆ రోజు ప్రపంచాన్ని వెలిగించినటువంటి వారు ఎవరు? అపోస్తులుడు. వారు వెలిగించినవన్నీ కూడా పట్టుకొచ్చి ఏ విధంగా వెలిగించారన్న విషయాలన్నీ కూడా పట్టుకొచ్చి గ్రంథస్థం చేసి మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఉపదేశించేవాడు ఎవడైనాను కూడా 27 పుస్తకాల్లోంచి తీసుకునే చెప్పాలి యేసుక్రీస్తుని గురించి. ఈ 27 పుస్తకాలకు సంబంధించినటువంటి ప్రవచనాలు, ఇంకా చెప్పాలంటే ప్రవక్తల వాక్యాలు, దేవుడు అనాది కాలం నుండి కూడా యేసుక్రీస్తుని గురించి ప్రవచించి పట్టుకొచ్చిన విషయాలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నవన్నీ పట్టుకొచ్చి చెప్పాలి. ఇంకా మిగతా ఏమున్నాయి? భక్తుల జీవితాలు. ఆ భక్తుల జీవితాలను కూడా ఎలా వివరించాలన్న పరిస్థితులు కూడా ప్రభు ఆ, అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆ వివేకాన్ని ఇస్తాడు. మనం కాలానుగుణంగా కొన్ని పరిస్థితులు చూస్తూ కూడా చరిత్ర పరంగా అపోస్తుల కాలం, అంతకుముందు యేసుక్రీస్తు గారి కాలం, అంతకుముందు బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రకటించిన పరిస్థితులు,
ఆ తర్వాత వచ్చిన పరిస్థితులు, గ్రంథస్థం ఎప్పుడు చేయడం జరిగింది, ఈ పరిస్థితులు ఉన్నాయి ఏంటి. ఈరోజు వాక్యమే లోకానికి వెలుగై ఉంది. ఆ వాక్యం అంతా కూడా గ్రంథంలో లిఖించబడింది. ఈరోజు ఎవరైనా కానీ నేను దర్శనాల ద్వారా పొందుకుని మాట్లాడుతానంటే అది అబద్ధం. దేవుడు ప్రపంచానికి కావలసిన మెటీరియల్ అంతా ఇచ్చేసాడు ఈ రోజున. అపోస్తుల ద్వారా అది నెరవేర్చేశాడు. వారి ద్వారా పత్రికలు రాయించాడు. ఆ పత్రికలను భద్రపరిచాడు. వాటిని గ్రంథస్థం చేయించాడు. జీవ గ్రంథంగా ఆయన ఇచ్చాడు. ఇక్కడ లోకా గారు అంటున్న మాట, నేను తరచాను, చూశాను, మొదటి నుండి ఆరంభము నుండి తెలుసుకుని వాటన్నిటినీ కూడా నీకు రాయాలని నేను అనుకున్నాను. అది యుక్తమని ఎంచాను, అది మంచి పని అనేసి ఎంచాను అన్నారు. కానీ వాస్తవానికి లోకా గారు తెయోఫిలకు రాస్తున్నానన్న అభిప్రాయంలో రాశారు. కానీ దేవుడు ఏం చేశాడు తర్వాత కాలంలో, ఆ తెయోఫిలాకి రాసిన లెటర్ని ఆయన ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ తెలియాలని మనందరికీ తెలియజేశాడు. తెయోఫిలాకి రాసిన లెటరు, తెయోఫిలాకి రాసిన లెటర్ ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చదువుతున్నారు. క్రైస్తవులందరూ చదువుతున్నారు లోక స్వార్త. అంటే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా లోకాన్ని వాడుకున్నాడో చూడాలి. పరిశుద్ధాత్ముడు లోకా ద్వారా ఎంత చక్కగా రాయించాడో, ఆ రాయించిన సంగతులు తెయోఫిలకు రాశాడు. తెయోఫిలకు రాసిన లెటర్ దేవుడు ఏం చేశాడు, ప్రపంచానికి తెలియాలని అనేక పుస్తకాల సమూహంగా పిలువబడే జీవ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఒక పుస్తకంగా ఆయన పొందుపరిచాడు ఇందులో. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఒక ప్రభు ఒక ఆలోచనలో, దేవుని ఒక ఆలోచనలోకి మనం వెళ్తామో ఖచ్చితంగా మనం దేవుని గురించి ఒక అవగాహన అనేది కలిగి ఉంటాం. అందరికి అర్థమైంది. మీకు ఒక తరగతి కిందనే చెప్తున్నాను ఇది. బైబిల్లో ఉన్నటువంటి సంగతుల మీద మీకు ఒక అవగాహన. ఈరోజు లోకా గారు రచించినటువంటి లోకా సువార్తలో స్టార్టింగ్ కొన్ని విషయాలు, అలాగే అపోస్తులు అన్న దానికి కొంచెం వివరణ మీకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రికార్డు ఖచ్చితంగా నేను గ్రూప్లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వినండి. యేసుక్రీస్తు గారు బోధ ఏంటి, ఆయన ఎవరన్న విషయాలే మనం చూసుకుంటున్నాం. అందులో ఈ రోజు కూడా చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు ఆయన గురించి, ఆయన ప్రస్తావనలు కూడా పట్టుకొచ్చాను. దేన్ని విడిచిపెట్టకండి. ప్రతి లైన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి సెకండ్ కూడా ఈ యొక్క ప్రసంగంలో ప్రతి మినిట్, ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంట్. 52 నిమిషాల ప్రసంగం ఇది. ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు వినిచున్నటువంటి సంగతులు విడిచిపెట్టే వారంగా కాకుండా మీ హృదయంలో భద్రపరుచుకోండి. ఒక అవగాహన కలిగి ఉండండి. పరిస్థితులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ మీరు వాడబడాలో పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఖచ్చితంగా రగిలింపజేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఒక పాత్రగా వాడుకుంటాడు. మొదట మన వాక్యం ద్వారా హృదయాన్ని నింపుకుందాం. మనం తెలుసుకుందాం, దేవుని గురించి తెలుసుకుందాం. దేవుడు తెలియజేసిన సంగతులు తెలుసుకుందాం. అవి జీవ గ్రంథంలో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. ఆ సంగతులు మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత అవగాహన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకనొక టైం వస్తుంది. ఆ టైంలో ఖచ్చితంగా మనకు తెలియకుండానే మనం పరిశుద్ధాత్ముడు ఇన్విటేషన్ ఇస్తాడు, రా నువ్వు ఇంకా తెలియజేయాలనేసి. ఆ విధంగా ఆత్మ ప్రేరేపితులతో మనం ముందుకు వెళ్ళాలి. అయితే మన ప్రయాస చాలా ముఖ్యం, ఆసక్తి చాలా ముఖ్యం. ఆసక్తి, ప్రయాస ముఖ్యం. తెలుసుకోవాలన్న తపన ముఖ్యం. తెలుసుకుంటున్నటువంటి సంగతులు హృదయంలో భద్రపరచుకోవడం ముఖ్యం. తెలుసుకున్నటువంటి సంగతుల ద్వారా ఆనందపడడం ముఖ్యం. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉన్నామో ఒక టైం వచ్చినప్పుడు నీలో వాక్యం నింపి 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 నీకు తెలియకుండానే నువ్వు నింపబడుతూ ఉంటావు. నువ్వు శ్రద్ధగా హృదయాన్ని పెట్టి ఆసక్తితో ప్రభు వాక్యాన్ని ప్రేమించి విన్నప్పుడు మనకు గుర్తుండదు. రేపు చెప్పమన్నా మనం చెప్పలేం. రేపు మనం చెప్పలేం. కానీ అది నీ హృదయంలో భద్రపరచబడి ఉంటుంది. ఒక టైం వస్తుంది, ఒక సందర్భం వస్తుంది. లోకా గారు అని మొదలెట్టేటప్పటికి ఆటోమేటిక్ ఈ విషయాలు గుర్తొస్తాయి. లోకా గారు ఆయన ఒక గ్రీస్ దేశస్థుడు, ఒక డాక్టర్. గ్రీస్ దేశస్తులు ఆధారాలు ఉంటే కానీ నమ్మరు. లోకా విన్నాడు. ఎవరి ద్వారా విన్నాడు? వాక్య సేవకుల ద్వారా విన్నాడు. వాక్య సేవకులు అంటే ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తు గారు కూడా 3.5 సంవత్సరాల పాటు తిరిగారు, వారి ద్వారా విన్నాడు. విన్నాడని నమ్మేలేదు. ఎంక్వైరీ చేశాడు, కల్లారా చూశాడు, అన్ని తెలుసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఇవన్నీ రాయాలని తన ఫ్రెండ్కి రాశాడు. ఆటోమేటిక్గా లోకా గారి గురించి ఏదన్నా విషయం మనం ధ్యానించుకుందాం అన్న సందర్భంలో మనకు కనబడుతుంది. లోకా గారి జీవితం ఎలా ఉందంటే తర్వాత ఎలా ఉంది? అపోస్తులతో కలిసి ప్రయాణం మొదలుపెట్టాడు. అపోస్తులతో కలిసి ప్రయాణం మొదలుపెట్టి క్రీస్తు రాజ్య సువార్త వ్యాప్తిలో ఆయన కూడా పాలిభాగస్తుడిగా, ఒక పనివాడిగా ఉన్నాడు. ఇవన్నీ విషయాలు కూడా మనం ధ్యానించుకున్న హృదయంలో భద్రపరుచుకోవాలి. ప్రభు మనకి అటువంటి సహాయాన్ని ఆత్మ ద్వారా దయచేయునుగాక.
ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందల స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీ దివ్యమైన వాక్యంతో మాట్లాడారు. విత్తబడిన వాక్యాన్ని సాతాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా హృదయంలో భద్రపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె